సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఆదివాసీ మహిళపై జరిగిన దాడి అత్యాచారం ఘటనలో బాధితురాలికి చెక్కు ఇవ్వడానికి వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ మహిళా మోర్చా నాయకులు అడ్డుకున్నారు. ఇక బాధితులకు సహాయం అందించడానికి వస్తే డబ్బులు ఇచ్చి కేసును డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించడం తగదని మంత్రి సీతక్క మండిపడ్డారు. బాధితురాలికి ట్రైబల్ కమిషన్ ద్వారా ₹1,00,000 చెక్కు అందించామన్నారు. ఇక నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని బాధితురాలికి చికిత్స జరుగుతుందన్నారు. బయటికి తీస్తాము, కఠినంగా శిక్షిస్తాం. జైల్లోనే ఉన్నాడు, జైలుకు పంపించని చెప్పినాం, జైల్లో పెట్టారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా నిన్న వచ్చింది. మహిళా కమిషన్ ఎక్కడ అని వాళ్ళు అంటారు. ముస్లిం కాబట్టి మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి. అరే ముస్లిం హిందూ ఎక్కడ వాళ్ళు అదే అంటే మరి చర్యలు అంటే ఇంకా జైలు కంటే ఇంకే జైల్లో పెడతాము, దానికి ఒక విచారణ ఉంటుంది, జరగాలి కదా. మరి వెంటనే ఉరి తీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంది, ఆమె నిన్న వచ్చింది అంటే మొన్న వచ్చింది స్పృహలోకి, వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది. మరి అప్పటికప్పుడు అంటే జైలు ఉరి తీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు మాట్లాడే తీరులో ఏదో మేము లొల్లి పెట్టినాం అన్నట్టే కానీ అందులో ఏమైనా అర్థం ఉంటే మీరే మీడియా సోదరులు చూపించండి. ఒక ఆదివాసీ బిడ్డగా నేను కూడా ఉన్నా, నువ్వు ఆమెకు అన్యాయం చేయలేదు, నువ్వు డౌన్ అంటే నాకు తెలిసిన వెంటనే నిన్ను వచ్చిన తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ చేతు ఖర్చులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఐటీడీఎన్ అవి కూడా ఇవ్వద్దు, ఎందుకు ఇస్తా, డైవర్ట్ చేయడానికి ఏముంది, ఎట్లా తప్పుదో పట్టిస్తాము.